రైట్గా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేశారని రామ్ గోపాల్ వర్మపై ఆరోపణలు వచ్చాయి. వ్యూహం సినిమా ప్రమోషన్లో నాయకుల ఫోటోలు మార్ఫింగ్ చేసి కించపరిచారని వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని వర్మకి రూరల్ సిఐ శ్రీకాంత్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో రెండోసారి విచారణకు వర్మ వచ్చారు. ఫిబ్రవరిలో తొలిసారి విచారణకు వర్మ హాజరైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మురళి, వ్యూహం సినిమాలో భాగంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లోకేష్లపై అంకిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలోనే రెండోసారి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కి రామ్ గోపాల్ వర్మ అయితే విచారణ హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పి రూరల్ సిఐ శ్రీకాంత్ ఇచ్చిన నోటీస్ లో అనుకుని ఈ రోజు 11:30 సమయంలో అయితే రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కి చెప్పుకున్నారు. ప్రస్తుతం అయితే రామ్ గోపాల్ వర్మ తన లాయర్ తో కలిసి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ప్రస్తుతం అయితే ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో అయితే రామ్ గోపాల్ వర్మ ఏదైతే కేసుకు సంబంధించి రూరల్ శ్రీకాంత్ అయితే విచారణ చేస్తున్నారు. సుమారుగా సాయంత్రం వరకు మాత్రం ఈ విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ ఫోటోలను మార్పింగ్ చేసి ఏదైతే వ్యూహ సినిమాలో భాగంగా అంకిత వ్యాఖ్యలతో పాటు ఏదైతే సందర్భంగా అంకిత పోస్టు సంబంధించి మధ్యపాడు పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చేసిన ఫిర్యాదుతో రామ్ గోపాల్ వర్మపై మధ్యపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా గతంలో ఒంగోలు రూరల్ పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆ సమయంలో వర్మ అయితే వివిధ కారణాలు చూపుతూ కేసు విచారణకు మాత్రం రాలేదు. అయితే ఒంగోలు రూరల్ పోలీసులు మూడోసారి పోలీసులు ఇచ్చిన నోటీసు సందర్భంగా మొదటిసారి ఫిబ్రవరి నెలలో ఒంగోలు రూరల్ శ్రీకాంత్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు రామ్ గోపాల్ వర్మ ఈ కేసుకు సంబంధించి లోతైన విచారణ అయితే చేశారు. అయితే ఆ సమయంలో కేసు విచారణకు హాజరైనప్పటికీ సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు సంబంధించి వర్మ నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసి భావించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఒంగోలు రూరల్ పోలీసులు వర్మకు తెలిపారు. అయితే కేసులో ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేస్తారేమన్న ఒక ఆలోచనతో అయితే రామ్ గోపాల్ వర్మ కేసు అరెస్టుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోరాడు. మధ్యపాటి వర్మపై ఎలాంటి అరెస్టులు చేయకుండా విచారణ చేపట్టాలని చెప్పి విచారణకు సహకరించాలని చెప్పేసి హైకోర్టు వర్మను కూడా ఆదేశించింది. దీంతో గత నెల 22వ తేదీన విచారణకు వర్మకు ఒంగోలు పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. అయితే ఈ రోజు కేసు విచారణకు హాజరవుతారని చెప్పి పోలీసులు వర్మకి అయితే చేపట్టడంతో ఈ రోజు విచారణకు హాజరవుతారని చెప్పి పోలీసులు కూడా వర్మ సమాచారం ఇచ్చాడు. ప్రస్తుతం అయితే రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో అయితే విచారణ కొనసాగుతుంది. శ్రీకాంత్ ఏదైతే ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా ఉన్న శ్రీకాంత్ ఎదుట రామ్ గోపాల్ వర్మ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణ అయితే సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుధాకర్.